బోయినపల్లి మండల కేంద్రంతో పాటు విలాసాగర్ గ్రామంలో దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోయినపల్లి మండల కేంద్రంలో దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విలాసాగర్లో కుర్మ సంఘం జిల్లా అధ్యక్షులు ఏనుగుల కనకయ్య ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ కోసం పోరాడి అమరుడైన తొలి వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచారన్నారు. భూమి కోసం పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన దొడ్డి కొమరయ్య పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. 98వ జయంతి కార్యక్రమం ఆ రోజు దొడ్డి కొమరయ్య గారు చేసిన భూమి సిత్తు జుట్టు పన్ను తింపుకుంటూ కచ్చీర్లని కూలగొట్టుకుంటూ వచ్చినాక మరి దొడ్డి కొమరయ్య చచ్చిపోయినాక దీన్ని ఈ జుట్టు పన్ను అనేది భూమి సిత్తు అనేది ఉండొద్దని తీసేసినటువంటి అప్పటి గవర్నమెంట్కు మరి అందరికీ కన్ను విప్పించినట్టు చేసినటువంటి దొడ్డి కొమరయ్య గారి సభ ఆత్ర 12 రోజులు వరంగల్ జిల్లా మొత్తం చుట్టూ తిరిగి చేసినటువంటి కార్యక్రమానికి ఆయన అమరుడైనాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు పెత్తనదారులకు చాలా ఇది చేసిన వ్యక్తి. ఆయన మనం అమరుని తలుచుకుంటూ కార్యక్రమం వెళ్ళవేళ చేసుకోవాలని రైతంగా పోరాట యోధుడు పడివండి కన్నబిడ్డ దొడ్డి కొమరయ్య గారి జయంతి కార్యక్రమం ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. దొడ్డి కొమరయ్య గారు చిన్న వయసులోనే తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రతి జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలో కానీ మండల కేంద్రంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రభుత్వాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జిల్లా కుర్మ సంఘం అధ్యక్షులు కనకన్న గారికి, అదేవిధంగా గ్రామ సంఘం అధ్యక్షులు తిరుపతి, అదేవిధంగా యూత్ అధ్యక్షులు శేఖర్ గారికి, అదేవిధంగా పాల్గొన్నటువంటి సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను.